హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు యూట్యూబ్ యాప్లో ఫిల్టర్ ఆప్షన్ అంటే ఏంటి, ఈ ఫిల్టర్ ఆప్షన్ వల్ల మనకి టైం చాలా సేవ్ అవుద్ది. అండ్ అలాగే మనకి ఈ ఫిల్టర్ ఆప్షన్ వల్ల మనం క్వాలిటీ కంటెంట్ అనేది మనం యూట్యూబ్లో చాలా ఈజీగా అయితే సెర్చ్ చేసి చూడొచ్చు. సో అంతేకాకుండా మనకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యూట్యూబ్లో ఈ ఫిల్టర్ ఆప్షన్ వల్ల. సో ముందుగా మీరు ఈ యూట్యూబ్లో ఫిల్టర్ ఆప్షన్ ఓపెన్ చేయాలంటే మీరు మీ మొబైల్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం జనరల్గా ఏదో ఒకటి అయితే ఇక్కడ సెర్చ్ చేయాలి. సో నేనేంటంటే ఇక్కడ యుక్రెయిన్ వర్సెస్ రష్యా అని టైప్ చేస్తున్నాను. యుక్రెయిన్ వర్సెస్ రష్యా న్యూస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి యుక్రెయిన్ వర్సెస్ రష్యా న్యూస్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే మనకి ఇక్కడ చాలా వీడియోస్ వచ్చాయి. ఇందులో ఫస్ట్ వీడియో చూడండి, 51 minutes ఉంది. అలాగే నెక్స్ట్ వీడియో చూస్తే 11 hours ఉంది. సో అలాగే మనకి ఇక్కడ ఇది 4 hours ఉంది. సో జనరల్గా చాలామంది ఏదైనా సెర్చ్ చేసినప్పుడు తక్కువ లెంగ్త్ ఉండే వీడియోస్ అయితే క్లిక్ చేసి చూస్తారు. ఇలా పెద్ద పెద్ద వీడియోస్ అయితే చాలా తక్కువ మంది చూస్తారు. సో ఇప్పుడు మనకి ఇలా తక్కువ లెంగ్త్ ఉండే వీడియోసే రావాలి, అన్ని 4 minutes లేదంటే 4 minutes కంటే తక్కువ ఉండే వీడియోసే రావాలంటే సో మీరు ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ని యూజ్ చేయాలి. ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేయాలంటే ఇక్కడ పైన 3 dots కనిపిస్తున్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫిల్టర్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ కనిపించేవన్నీ కూడా మనకి యూట్యూబ్లో ఫిల్టర్ ఆప్షన్స్ అంటారు. ఇది సెర్చ్ చేసేటప్పుడు యూజ్ చేయాలి. సో నేనేం చెప్పాను ఇందాక, లెంగ్త్ వీడియోస్ కాకుండా ఓన్లీ తక్కువ లెంగ్త్ ఉండే వీడియోస్ కావాలంటే మనకి ఇక్కడ డ్యూరేషన్ ఎనీ అని ఉండిద్ది. ఎనీ కాకుండా మనకి 4 to 20 minutes లేదంటే ఓవర్ 20 minutes. ఓవర్ 20 minutes అంటే మనకు అన్ని పెద్ద వీడియోస్ వస్తాయి, 20 minutes కంటే ఎక్కువ ఉండేవి. అలా కాకుండా మనకి అన్ని తక్కువ లెంగ్త్ ఉండే వీడియోస్ కావాలంటే ఇక్కడ అండర్ 4 minutes అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా దీన్ని సెట్ చేసిన తర్వాత కింద అప్లై క్లిక్ చేయండి. సో మనం ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్ని తక్కువ లెంగ్త్ ఉండే వీడియోస్ కనిపిస్తున్నాయి. సో దీని ద్వారా మనకి ఏంటంటే టైం అనేది చాలా సేవ్ అవుద్ది. సో ఎవరు కూడా పెద్ద పెద్ద వీడియోస్ చూడాలని అయితే అనుకోరు. 50 minutes, 40 minutes, 30 minutes ఇంత పెద్ద వీడియో చూసినప్పుడు మనకి టైం అనేది చాలా వేస్ట్ అవుద్ది. సో ఇలా తక్కువ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇప్పుడు యుక్రెయిన్ వర్సెస్ రష్యా న్యూస్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి తక్కువ లెంగ్త్ ఉండే వీడియోస్ వచ్చినాయి. దాంతోపాటుగా మనకి 4 days బ్యాక్ వీడియో వచ్చింది, 1 day బ్యాక్ వీడియో వచ్చింది, అలాగే 3 days బ్యాక్ వీడియో వచ్చింది, 4 days బ్యాక్. అంటే మనకి యుక్రెయిన్ వర్సెస్ రష్యా వార్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 30 రోజులైంది. 30 రోజులు అంటే మనకి ఈరోజు జరిగిన వీడియోసే రావాలి యూట్యూబ్లో అంటే మనకి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఈ ఫిల్టర్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఈ యుక్రెయిన్ వర్సెస్ రష్యా వార్కి సంబంధించి యూట్యూబ్లో ఈరోజు అప్లోడ్ అయిన వీడియోసే రావాలంటే ఇక్కడ అప్లోడ్ డేట్ అని ఉంది కదా, ఎనీ టైం అని ఉండిద్ది. ఎనీ టైం కాకుండా మీరు టుడే అని క్లిక్ చేయండి. టుడే సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు లాస్ట్ 24 hours యూట్యూబ్లో అప్లోడ్ అయిన వీడియోస్ మాత్రమే మీకు చూపించిద్ది. సో ఇక్కడ చూడండి, 5 hours ago, 7 hours ago, అలాగే మళ్ళీ 7 hours, 13 hours. అంటే మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకా మీకు యాక్యురేట్గా కావాలంటే 3 dots క్లిక్ చేసి మీరు టుడే కాకుండా ఇక్కడ లాస్ట్ అవర్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసి అప్లై చేయండి. సో చూడండి, మనకి ఇక్కడ 59 minutes బ్యాక్ అప్లోడ్ అయిన వీడియో, అలాగే 55 minutes బ్యాక్ అప్లోడ్ అయిన వీడియో, 35 minutes, 39 minutes, 25 minutes, అలాగే 19 minutes, 34 minutes చూడండి. సో మనం ఫిల్టర్స్ ఆప్షన్లో మనం లాస్ట్ అవర్ అని సెట్ చేసినప్పుడు మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి సెర్చ్ రిజల్ట్స్లో చూపించిద్ది. సో దీనివల్ల మనకి అవుట్డేట్ అయిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పక్కకు పెట్టేసి జస్ట్ రీసెంట్గా ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా యాక్యురేట్గా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు లైవ్ వీడియోస్ అయితే చూడొచ్చు. మీకు ఇలాంటి అన్ని లైవ్ వీడియోసే రావాలంటే ఇక్కడ 3 dots క్లిక్ చేసి ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్లూ కలర్స్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ లైవ్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసి అప్లై చేయండి. సో చూడండి, ఇక్కడ మనకి సెర్చ్ రిజల్ట్స్లో అన్ని లైవ్ వీడియోసే వస్తున్నాయి. ఈ లైవ్ వీడియోస్ ఒకవేళ లేకపోతే మనకి అప్లోడ్ అయిన వీడియోస్ మధ్య మధ్యలో చూపించిద్ది. నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ ఫిల్టర్స్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి టూరిజం 4K అని టైప్ చేసి సెర్చ్ చేశాను. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు నాకు 4K వీడియోస్తో పాటు మామూలు వీడియోస్ కూడా వస్తాయి. అంటే 1080 క్వాలిటీ, HD క్వాలిటీ, ఇంకా తక్కువ క్వాలిటీ కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది. ఇక్కడ మనం 4K వీడియోస్ అని చెప్పినప్పుడు అన్ని 4K వీడియోసే రావాలంటే ఇక్కడ మళ్ళీ మీరు ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ 4K అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసి ఇక్కడ అప్లై చేయండి. సో ఇప్పుడు మీకు సెర్చ్ రిజల్ట్స్లో అన్నీ కంపల్సరీగా 4K వీడియోస్ చూపించిద్ది. సో మీరు వీడియో ఓపెన్ చేసినప్పుడు మీరు క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు.
అది 4Kనా కాదా అనేది. సో దీనివల్ల మీకు ఏంటంటే హై క్వాలిటీ కంటెంట్ అనేది మీరు చూడొచ్చు యూట్యూబ్లో. మీకు అన్నీ మిక్స్డ్గా రాకుండా అంటే హెచ్డి, ఎస్డి, ఫుల్ హెచ్డి ఇలాంటివి కాకుండా ఓన్లీ 4K వీడియోస్ వచ్చేలాగా మీరు సెట్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఏంటంటే ఫేక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నార్మల్ వీడియో హెచ్డి వీడియో పెట్టేసి దానికి థంబ్నెయిల్లో 4K అని రాసి వీడియో టైటిల్లో కూడా 4K అని రాస్తారు. సో మీరు ఈ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు అటువంటి ఫేక్ వీడియోస్ అయితే రాకుండా ఉంటాయి. సో ఇక్కడ మనకి యూట్యూబ్లో ఈ ఫిల్టర్స్ ఆప్షన్స్లో మనకి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఓన్లీ మీరు సెర్చ్ చేసిన వర్డ్ తోటి మీకు ఛానల్ కావాలా, ప్లేలిస్ట్ కావాలా, లేదంటే వీడియో కావాలా, ఇంకా ఇక్కడ 360 డిగ్రీస్ వీడియోస్, 3D, HDR, లొకేషన్ ఇంకా చాలా రకాలైతే ఉంటాయి. సో ఇక్కడ మనకి 360 డిగ్రీస్ వీడియోలు కూడా ఉంటాయి యూట్యూబ్లో. ఈ 360 డిగ్రీస్ వీడియో అంటే మనం 360 డిగ్రీ వీడియో చూసేటప్పుడు మన మొబైల్ని అటు ఇటు కదిలించినప్పుడు మనకి కెమెరా యాంగిల్ కూడా మారిద్ది యూట్యూబ్ వీడియోలోనే. అంటే మనకి నార్త్ యాంగిల్ కావాలా, లేదంటే సౌత్, ఇట్లా మనకి ఎలా కావాలంటే అలాగైతే మనం మొబైల్ని కదిలించి చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ యూట్యూబ్ ఫిల్టర్స్ ఆప్షన్స్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్లో రాయండి, రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.